सेत्यादि प्रणतोऽस्मि नित्यम् पितामहस्यापि पितामहाय प्राचेतसा देशफलप्रदाय श्रीभाष्यकारोत्तमदेशिकाय श्रीशैलपूर्णाय नमो नमस्तात्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्यद्विरदवक्त्राद्याः पारिषद्याः परस्सतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वेदवेद्ये पुरे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षाद् रामायणात्मना। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्। अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैनं जहि रावणिम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरम् नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयगमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये। जय गोविंद। నారదుని యొక్క వాల్మీకి యొక్క అంటే గురు శిష్యుల యొక్క లక్షణాలన్నీ కూడాను నిన్నటిదాకా జరిగినాయి. ఇక నారదుణ్ణి వాల్మీకి ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్నిస్తున్నాడు, ఎలా ప్రశ్నిస్తున్నాడు చూద్దాం. ఈయనకు ఒక సందేహం కలిగింది వాల్మీకి భగవానుడికి. మానవులుగా ఉన్నటువంటి వాడు ఉత్తమమైనటువంటి షోడశ గుణాలు అంటారు, 16 గుణాలు కలిగినటువంటి ఉత్తమమైనటువంటి మానవుడు ఈ కాలంలో ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఈ కాలం అంటే దశమీప కాలంలో. ఎందుకంటే ఉత్తమమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి మనిషి దొరకడం చాలా కష్టం.
దేవతల్లో ఉండొచ్చుగాక. కానీ మనిషిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి 16 గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడా? సందేహం కలిగింది. అది ఎవరిని అడగాలి, ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ఆ దీంట్లో ఉన్నటువంటి సమయంలో నారదుడు వచ్చాడు. ఆ నారదుడిని అడిగాడు. ఆయన ఏమని అడుగుతున్నట్ట? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అడుగుతున్నాడు. కోన్వస్మిన్ సాంప్రతంలోకే అన్నారు. ఏమిటండి దీని అర్థం? కో అంటే కహ, ఎవడు అని అర్థం. అస్మిన్ లోకే, ఈ లోకంలో. ఆ కో అనేటువంటి దాని పక్కన ను అని కూడా ఉంది. కోను అస్మిన్, కోన్వస్మిన్ సాంప్రతం లోకే. సాంప్రతం అన్నారు. ఏమిటి వీటి అర్థాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దీనికి ముందు తాత్పర్యం ఒకసారి ఆలోచన చేద్దాం. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అంటే ఈ లోకంలో, ఈ కాలంలో, ఇప్పుడు గుణవంతుడెవడు? వీర్యవాన్ కహ, వీర్యవంతుడెవడు? ధర్మజ్ఞ కహ, ధర్మజ్ఞుడైనటువంటి వాడెవడు? కృతజ్ఞ కహ, కృతజ్ఞుడైన వాడెవరు? సత్యవాక్య కహ, సత్యవాక్యుడెవడు? దృఢవ్రత కహ, దృఢవ్రతుడైనటువంటి వాడు ఎవరు అని ప్రశ్న. అయితే ఇక్కడ కోను అస్మిన్ అని ఉన్నది కదా, ఆ కోను అనేటువంటి దాంట్లో ఆ ను అనేటువంటి దానికి చెప్తున్నారు నుహు పృచ్ఛాయాం వికల్పేచ అని. అంటే అర్థం ఏంటి? ను అనేటువంటిది ప్రశ్నలోను వికల్పంలోను వాడబడుతుంది అని అన్నారు. అంటే ఏదైనా ప్రశ్న వేస్తున్నప్పుడు ను అనేటువంటిది కనుక వాడాము అంటే శబ్దం అది ప్రశ్నగా మారుతుంది. అదే వికల్పం, వికల్పం అంటే ఏమిటి? ఇదా అదా అనేటువంటి సందేహం వచ్చినప్పుడు కూడా ఆ వికల్పానికి కూడా ను అనేటువంటి శబ్దాన్ని వాడతారు అన్నారు. దాని ఉదాహరణ ఏంటండి అంటే కోను ధావతి అన్నారు. అంటే ను అనేటువంటిది ఇక్కడ ప్రశ్న అయింది కదా. కోను ధావతి, ధావతి అంటే పరిగెడుతున్నాడు. కహ, ఎవడు? ఎవడు పరిగెడుతున్నాడు అనే ఒక ప్రశ్న వేస్తున్నప్పుడు కోను ధావతి, ను అనేటువంటి శబ్దాన్ని వాడుతున్నాం. అది ప్రశ్న అవుతుంది అన్నమాట. అలాగే వికల్పంలోకి వచ్చినప్పుడు భీమోను ఫల్గుణోను యోద్ధా అన్నాడు. అంటే అర్థం ఏంటి? యోద్ధ, మంచి యోధుడైనటువంటి వాడు. భీమోను ఫల్గుణోను, భీముడా ఫల్గునుడా? భీముడా యోద్ధ, అర్జునుడా యోద్ధ అని వికల్పంలో ఆ ను అనేటువంటి శబ్దాన్ని వాడతారు. ఇక్కడ కోను అస్మిన్, కోన్వస్మిన్ ఈ సాంప్రదంలోకి ఆ ను వచ్చేటప్పటికీ ఇక్కడ ఏమవుతుంది? అది ప్రశ్న అని అర్థమైపోతుంది. ఇంకోటి ఏమన్నారు? సాంప్రతం అన్నారు. సాంప్రతం అని అంటే, సాంప్రతం అంటే ఈ కాలంలో, ఇప్పుడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది సాంప్రతం అనేది. అస్మిన్ కాలే అధునా ఇదానీం సంప్రత్య ఏతర్హి సాంప్రతం. ఇవన్నీ అర్థాలు అన్నమాట, పర్యాయ పదాలు. అంటే ఇక అర్థం ఏంటి? అస్మిన్ కాలే, ఈ కాలంలో, అధునా ఈ కాలంలో, ఇదానీం ఇప్పుడు, ఇట్లా ఇవన్నీ ఒకటే అర్థాలు వస్తాయి. అలాగే సాంప్రతం అంటే అర్థం ఏంటంటే ఈ కాలంలో, ఇప్పుడు అనేటువంటి అర్థం వస్తుంది. అందువల్ల కోన్వస్మిన్ సాంప్రతంలోకే అంటే ఈ కాలంలో, ఇప్పుడు ఎవరు గుణవంతుడు? గుణవంతుడైనటువంటి వాడు ఎవడున్నాడు? గుణవంతుడు ఒక్కడే కాడు సుమా, వీర్యవంతుడైన వాడు కూడా కావాలి. వీర్యవంతుడు అయినటువంటి వాడు ధర్మజ్ఞుడు కూడా కావాలి, కృతజ్ఞుడు కావాలి, సత్యవాక్య పరిపాలకుడు కావాలి, దృఢమైనటువంటి వ్రతంగా జీవనం సాగించగలిగినటువంటి వాడు కావాలి. ఇలాంటి వాడు మానవుడు కావాలి. ఇవన్నీ దేవతల్లో
ఉత్తమ గుణాలు కలిగి ఉంటాయి. కాదు, మాకు కావాల్సింది మానవుడు అని ఈయన్ని అడుగుతున్నాడు. ఇందులో ఒక్కొక్క గుణాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. గుణవాన్ అన్నాడు. కహ గుణవాన్, గుణవంతుడెవరు? గుణాః అస్య సంతీతి గుణవాన్. గుణాలు అతనిలో ఉన్నాయి కనుక అతనికి గుణవంతుడు అని పేరు వచ్చింది. అయితే ఏం గుణాలు ఉన్నాయి? కళ్యాణ గుణాలు ఉన్నాయి. గుణాలు అందరికీ ఉంటాయి, మనకు కూడా ఉన్నాయి. ఒక గురువు గారు పాఠాలు చెప్తున్నారట. పాఠం చెప్తూ చెప్తూ శిష్యులందరితో అన్నట్ట, భగవంతుడు అనంత కళ్యాణ గుణాభిరాముడ్రా అన్నాడు. అనంతమైనటువంటి గుణాలు కలిగిన వాడు పరమాత్మ. ఒక కొంటెవాడు లేచేట. లేచి, ఏమిటండి అనంత గుణాలు భగవంతుడికేనా? మాకు కూడా ఉన్నాయి అన్నాడు. మాకు మాత్రం గుణాలు లేవా? అనంత గుణాలు భగవంతుడికేనా? మాకు కూడా ఉన్నాయి అన్నాడు. ఒరే తప్పు, ఆ మాట అనకూడదు. ఏమిటో అలా అంటున్నావు నువ్వు అన్నాడు. నిజమే మాట్లాడుతున్నాను స్వామి గురుగారు అన్నాడు. ఏమిటి నిజం? ఏమిటి నిజం? నీ అనంత గుణాలు ఎక్కడున్నాయి నీకు చెప్పు అని అడిగారు. అవునండి, ఆయనలో కళ్యాణ గుణాలు ఉన్నాయి, మాలో దుర్గుణాలు ఉన్నాయి. ఈ అనంతంగా ఉండడంలో ఇద్దరం సమానమే, కానీ ఏ గుణాలు అనే దాంట్లో మాత్రమే తేడా. కనుక అనంత కళ్యాణ గుణాలు ఆయనలో ఉన్నాయి, అనంతమైన దుర్గుణాలు. అట్లాగా భగవంతుడు అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు. గుణవాన్ అంటే కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. సరే, ఇంతకీ గుణం అంటే ఏమిటండి అని. గుణం అంటే ఏమిటి మనకు తెలీదు, ఊరికే వాడిస్తుంటాం ఆ పదాలు, కానీ ఆ పదానికి అర్థం ఏమిటి అనేది తెలియదు. ఇక్కడ గుణం అంటే ఏంటిదంటే గుణ్యతే అంటే ఆవర్తతే, పునః పునః ఆశ్రితైరనుసంధీయతే ఇది గుణ. గుణం అంటే ఇదిట అర్థం. ఏమిటిట అంటే ఆశ్రితులైనటువంటి వారి చేత మరల మరల చెప్పుకొని అనుసంధించబడునది గుణం అని చెప్పబడుతుంది. ఇప్పుడు ఒకరిలో ఒక విషయం ఉన్నది, ఆ విషయాన్ని ఆయన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తులు మాటి మాటికి చెప్పుకుంటుంటారు. అలా చెప్పుకుంటూ ఉంటే దాన్ని గుణం అంటారు. ఇప్పుడు భగవంతుడు ఉన్నారు, అబ్బా ఎంత గొప్పవాడండి. ప్రధానంగా మనం చెప్తుంటాం చూడండి, గుణాలు చాలా చెప్తున్నాం కదా. సౌశల్యం అంటాం, సౌలభ్యం అంటాం, ఏదో దాన్ని ఏమంటారు, వాత్సల్యం అంటాం, స్వామిత్వం అంటాం, ఇలా ఏవో చెప్తుంటాం. ఈ గుణాలన్నిట్లోనూ ప్రధానమైనటువంటి గుణంట సౌశీల్యం అంట. గుణాలన్నిటికీ ప్రధానమైనటువంటి గుణం సౌశీల్యం. సౌశీల్యం అంటే ఏమిటి చెప్పుకున్నాం మనం. సుశీలం హి నామ మహతో మందైస్సహ నీరంధ్రేణ సంశ్లేష. తాను చాలా గొప్పవాడైనప్పటికీ కూడా తక్కువైనటువంటి మనతో కూడా అరమరికలు లేకుండా సంచరించగలిగేటువంటి స్వభావం. తనకన్నా తక్కువ వారితో కూడా తన యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి వాళ్లతో కూడా అరమరికలు లేకుండా సంచరించగలిగేటువంటి స్వభావం కలగటమే సౌశీల్యం అనేటువంటి గుణం. దీన్ని మనం భగవంతుడు ఎంత గొప్పవాడండి చూడండి, ఆ కోతులతో తిరిగాడండి ఆయన. రేపల్లో చూస్తే గోవులు కాచుకునేటువంటి వాళ్ళతో తిరిగాడండి, వాళ్ళతో పాటుగా నివసించాడండి అని మాటిమాటికి చెప్పుకుంటూ ఉండేటువంటి అది గుణం అనిపిస్తుంది. ఒకరి యొక్క ఆ లక్షణం ఏదైతే ఉన్నదో దాన్ని ఆశ్రితులైనటువంటి వారు మాటిమాటికి చెప్పుకోదగిందిగా ఏదైతే ఉంటుందో అది గుణముగా చెప్పకూడదు. ఇప్పుడు సౌలభ్యాన్ని తలుచుకునే కదా నమ్మాళ్ళు వాళ్ళు మూర్ఛపడిపోయారు 6 మాసాలు. భగవంతుడి యొక్క సౌలభ్యాన్ని తలుచుకొని ఆ రోటికి కట్టేసింది యశోదమ్మ అనేటువంటి వార్త విని అంత పరమాత్మ ఒక గొల్లకత్తి అయినటువంటి ఆమెడి చేత కట్టబడ్డా, బంధింపబడ్డా. ఇంత సులభుడా పరమాత్మ అని ఆ సౌలభ్యాన్ని తలుచుకొని ఒక్కసారి వెంటనే మూర్ఛపడిపోయారట 6 మాసాల దాకా.
అంటే మాటిమాటికి ఏదైతే ఒక విషయం తలుచుకోబడుతుందో ఒకరికి సంబంధించి అది గుణంగా చెప్పకూడదు. ఇది కళ్యాణ గుణం. చెడ్డ గుణాలు కూడా ఉంటాయి. మాటిమాటికి చెప్ప, వాడండి, వాడు చాలా దుర్మార్గుడండి, వాడు ఏమనుకుంటున్నారండి మీరు, అదండి ఇదండి అంట, వాడు దుర్మార్గమైనటువంటి గుణమే అది. అంటే ఏదైనా సరే మాటిమాటికి ఒకరికి సంబంధించినటువంటి విషయాన్ని ఏదైతే చెప్పుకుంటుంటారో దానికి గుణము అని పేరు అన్నమాట. అయితే ఇది కళ్యాణ గుణం, పరమాత్మలో ఉండేటువంటిది కళ్యాణ గుణం అదనమాట. గుణ్యతే అంటే ఆవర్తతే, పునః ఆశ్రితైరనుసంధీయతే, ఆశ్రయించినటువంటి వాళ్ళు మరల చెప్పుకొని అనుసంధించేటువంటిది ఏదైతే ఉంటుందో అది గుణము అని చెప్పబడుతుందయా అన్నారు. అందులో ముఖ్యమైనది సౌశీల్యం అనేటువంటి గుణం. తర్వాత కశ్చ వీర్యవాన్ అన్నారు. కశ్చ వీర్యవాన్, ఎవడు వీర్యవంతుడు అని అడిగాడు. అంటే వికారాలు అంటే ఇప్పుడు పరమాత్మలో మరి రాముడి యొక్క గుణాలు చూడండి, ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటుంటాం. అబ్బా ఇలాంటి వాడండి రాముడు, అలాంటి వాడండి, ఇలాంటి వాడు, అలాంటి ఎన్నో చెప్పుకుంటాం, మాటిమాటిగా అనుసంధిస్తూ ఉంటాం. అది గుణాలు. అలాంటివి కూడా రాముల్లో ఒక్కటి కూడా వెతకడానికి చెడ్డ గుణం ఉండదు, అన్నీ మంచి గుణాలే ఉంటాయి. అందుకని కళ్యాణ గుణాలని ఎక్కువగా ఆనందంతో చెప్పుకుంటూ ఉంటాం. చెడ్డ గుణాలు అయితే కోపంతో చెప్పుకుంటాం, అది వేరే సంగతి, అది దీంట్లోకి రాదు. ఆనందంతో చెప్పుకునేటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో అది మనం ప్రధానంగా తీసుకుంటే అది గుణాలు. ఆయన గుణవంతుడు, కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు. అందుకనే కళ్యాణ గుణాభిరాముడు అని పిలుస్తారు. కళ్యాణ గుణాలకి అభిరాముడు ఆయన. కనుక కశ్చ వీర్యవాన్, కొన్ని గుణాలు ఉన్నాయి, వీర్యవంతుడు కూడా కావాలి. ఏదో ఒక గుణం పూర్తిగా ఉండి ఇంకో గుణం సరిగా లేకపోతే అది వేరే సంగతి. కానీ అలా కాదు, ఇది కూడా ఉండాలి. ఏమిటది వీర్యవాన్ అంటే? వికారములు, వీర్యవంతుడంటే వికారములు కలగడానికి హేతువులున్నప్పటికీ కూడా వికారము లేకపోవడమే వీర్యం అంటారు. అంటే వికారం అంటే ఏంటి? మార్పు. వికారం కలగడానికి హేతువులున్నప్పటికీ కూడా వికారము కలగనటువంటి వాడు వీర్యవంతుడంటే. అంటే ఇప్పుడు రామచంద్రుడు ఉన్నాడు. రామచంద్రుడి సీతమ్మని వనానికి పంపించేశాడు చివరిలో. అప్పుడు వారు యజ్ఞం చేయాల్సి వచ్చింది. ఆ యజ్ఞానికి ధర్మపత్ని లేకపోతే యజ్ఞం చేయడానికి అవకాశం లేదు. అప్పుడు కొంతమంది ఋషులు వాళ్ళు చెప్పారు, రామా నువ్వు మళ్ళీ వివాహం చేసుకోవయా. అంటే వికారం కలగడానికి హేతు ఉన్నది ఇక్కడ, యజ్ఞానికి కావాలి, యజ్ఞం కోసం కావాలి కనుక నువ్వు మళ్ళీ వివాహం చేసుకో అని అలా చెప్పినప్పటికీ కూడా వికారం పొందకుండా స్థిరంగా ఉండడం అన్నమాట. లేదు, నేను సీతకి మాత్రమే నన్ను ఒప్పగించుకున్నాను కనుక ఇంకొకరికి ఎటువంటి పరిస్థితుల్లో వివాహం చేసుకోవడం జరగదు. అంటే సందర్భం వచ్చి మార్పు పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మార్పు చెందకుండా స్థిరంగా ఉండగలిగేటువంటి వాడు వీర్యవంతుడంటే. ఈ లోకంలో ఉండేటువంటి వ్యక్తులు పూర్తిగా సమర్పణము చేయరు కనుక మార్పు ఎప్పుడు జరిగిపోతూనే ఉంది. స్థిరమైనటువంటి స్థితి ఉండదు కదా, దానివల్ల మార్పు చెందుతుంది. అక్కడ మార్పు అనేటువంటిది లేనివాడు కావాలి, వీర్యవంతుడైనటువంటి. వీర్యం అంటే అదనమాట. తర్వాత ధర్మజ్ఞశ్చ కహ అన్నారు. ధర్మజ్ఞశ్చ కహ అంటే ధర్మము అంటే ధర్మజ్ఞుడైనటువంటి వాడేవాడు అని అర్థం. ధర్మం అనేటువంటిది అలౌకికమైనటువంటి శ్రేయస్సుకి సాధనమైంది. ధర్మం అంటే ఏంటి? అలౌకికమైనటువంటి శ్రేయస్సుకి సాధనమైంది. అలౌకికం అంటే ఏంటి? లోక సంబంధం కానిది, ఈ లోకానికి సంబంధించింది కాదు, అది ఉత్తమమైనటువంటి ఊర్ధ్వ లోకాలకి సంబంధించింది, అంటే పరమపదానికి సంబంధించింది.
అలౌకికమైనటువంటి శ్రేయస్సుకి సాధనమే. పోనీ పరమపదం అనే కాదు, మళ్ళీ స్వర్గాది లోకాలు కూడా వస్తాయి. ఆ స్వర్గాది లోకాన్ని పొందడానికి ధర్మం ఏదో ఆచరిస్తే అది పొందుతాడు, లేదా బ్రహ్మలోకాన్ని పొందడానికి చేస్తే ఆ ధర్మాన్ని పొందుతాడు, అలాగే పరమపదాన్ని పొందడం కోసంగా చేయబడే ధర్మాన్ని ఆచరిస్తే, అంటే ఇప్పుడు ఈ ధర్మం ఏమవుతుంది? అలౌకికమైనటువంటి శ్రేయస్సుకి సాధనమైంది ధర్మము. ఈ ధర్మాలు మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి, సామాన్య ధర్మం అని విశేష ధర్మం. ఈ బ్రహ్మలోకం దాకా పొందడానికి యోగ్యమైనటువంటి ధర్మాలు వేరుగా ఉంటాయి, పరమపదాన్ని పొందడానికి వేరుగా. పరమపదాన్ని పొందాలి అంటే అక్కడ ఉపాయం పరమాత్మే కావాలి, ఇక్కడ ఉపాయాలు యజ్ఞయాగాదులు. ఈ బ్రహ్మలోకాన్ని పొందడానికి ఇతరమైన స్వర్గలోకాదులు లేకపోతే ఊర్ధ్వలోకాలు ఏవైనా సరే అలౌకికమైనటువంటి వాటిని పొందాలి అంటే దానికి సాధనాలు యజ్ఞయాగాదులు మొదలైనటువంటి. ఇంకా ఏం చెప్పబడ్డాయో శాస్త్రంలో. కానీ పరమపదాన్ని పొందాలి అంటే మాత్రం విశేష ధర్మం అంటారు. ఇవన్నీ సామాన్య ధర్మాలు, అది విశేష ధర్మం. కనుక విశేష ధర్మం పరమాత్మ కనుక ఆ పరమాత్మని పొందాలి అంటే ఆ పరమాత్మే ఉపాయం కావాలి, కానీ ఈ సామాన్య ధర్మాలు ఉపాయాలు కాలేవు. అందువల్ల ఆయనే ఉపాయం, ఆయనే ఉపేయం కూడా అవుతారు. కనుక ఈ ధర్మాలు రెండు రకాలుగా ఉన్నాయి, సామాన్య ధర్మం, విశేష ధర్మం. కనుక ఇలాంటి ఏదైనా సరే ఇలాంటి ధర్మాన్ని పరిపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తి ఎవడు? ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరించేటువంటి వ్యక్తి ఎవడు? ధర్మం తెలియాలి, దాన్ని ఆచరించాలి. అలాంటి ధర్మజ్ఞుడైనటువంటి వాడు ఎవరు? ఇక్కడ ధర్మజ్ఞశ్చ కహ అన్నారు. ఆ చ అనేటువంటి చకారం ఉన్నదే, ఆ చకారాన్ని చేత కూడా విడవవలసినటువంటి అధర్మాలు కూడా తెలిసినవాడు. ఆచరించవలసినటువంటి ధర్మం తెలియటమే కాదు, విడవవలసినటువంటి అధర్మాలు కూడా తెలిసినవాడు అయి ఉండాలి. అలా తెలిసినటువంటి వాడైతేనే ధర్మజ్ఞుడు అని చెప్పబడతాడు. అంటే ఆచరించవలసినటువంటి శాస్త్రంలో చెప్పబడినటువంటి ధర్మాలు తెలియాలి, విడవవలసినటువంటి అధర్మాలు కూడా తెలియాలి, రెండు తెలుసుకోవాలి. తర్వాత కృతజ్ఞుడు అని అన్నారు. కృతజ్ఞుడు అంటే ఎవరండి? చేయబడినటువంటి ఉపకారాన్ని, అతనికి చేయబడినటువంటి ఉపకారం ఏదైతే ఉంటుందో అది స్వల్పమైన, అంటే చాలా తక్కువదైన, ప్రాసంగికమైన, అంటే అనుకోకుండా జరిగిందైనప్పటికీ కూడా గుర్తుంచుకొని ప్రవర్తించేటువంటి వాడు కృతజ్ఞుడు. అంటే అర్థం ఏంటి? ఎవరి వల్లనో మనకు ఉపకారం జరిగింది, ఆ ఉపకారం చాలా పెద్దదైతేనే గుర్తుపెట్టుకోవాలి, చిన్నదైతే మనకు అవసరం లేదు అనే భావం ఉండకూడదుట. చేసినటువంటి ఉపకారం చిన్నదైనా లేదా అనుకోకుండా జరిగినా కూడా అది కూడా జ్ఞాపకం పెట్టుకొని ప్రవర్తించేటువంటి వాడు కృతజ్ఞుడట. కృత చేయబడినటువంటి దాన్ని జ్ఞానంలో ఉంచుకున్నవాడు, జ్ఞప్తిలో ఉంచుకున్నవాడు, వాడు కృతజ్ఞుడండి. అయితే ఇక్కడ రాముడు అలాంటి వాడట. ఇక్కడ చకారం అని ఉంది కదా, ఇక్కడ కూడా కృతజ్ఞశ్చకః. ఆ చకారం చేత ఇక్కడ ఏం చెప్పబడుతుందిట అంటే అపకారాన్ని స్మరించనివాడు. వాళ్ళు చేసేటువంటి ఉపకారం చిన్నదైనా అనుకోకుండా జరిగిందైనా గుర్తు పెట్టుకొని ప్రవర్తించేటువంటి వాడు. ఈ చకారం చేత వాళ్ళ చేత చేయబడేటువంటి అపకారాన్ని, ఎవరి చేతనైనా చేయబడేటువంటి అపకారాన్ని స్మరించనివాడు. ఉపకారం మాత్రం చిన్నదైనా స్మరిస్తాడు, అనుకోకుండా జరిగిందైనా స్మరిస్తాడు, కానీ అపకారాన్ని మాత్రం స్మరించడు. ఇతను కృతజ్ఞుడంటే అలా. ఏంటండి రాముడు అలాగ ఉంటాడా? అలాంటి వాడనా అంటే ఆ రామాయణంలోనే చెప్పారు ఇది.
ఏం చెప్పారు? నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. రాముడి యొక్క గుణాలే. ఎవరైనా అనుకొని కానీ అనుకోకుండా కానీ ఏదో ఒక రీతిగా ఒక్క ఉపకారం చేసినప్పటికీ కూడా శ్రీరాముడు గుర్తుపెట్టుకునేవాట. 100 అపకారాలు చేసిన ఆత్మవంతుడవడం చేత, మంచి మనస్సు కలిగినటువంటి వాడవడం చేత ఆ అపకారాలు 100 అయినా సరే మర్చిపోయేవాట, గుర్తుపెట్టుకునేవాడు కాదు. మనం పూర్తిగా రివర్స్. వాడు 100 ఉపకారాలు చేసినా మర్చిపోతాం. వాడు ఒక్క అపకారం చేస్తే అది మాత్రం జీవితాంతం గుర్తుంచుకొని సాధిస్తూ ఉంటాం. పూర్తిగా వ్యతిరేకం. అంటే మనం ఉండవలసిన రీతి ఇది కాదన్నమాట. రాముడు ఏదైతే విధానంలో ఉన్నాడో అలా ఉండాలి. అందుకని ఆ చేసేటువంటి ఉపకారం కూడా అనుకోనో అనుకోకుండానో ఏదో ఒక రీతిగా ఒక్క ఉపకారం చేసినా మర్చిపోకుండా ఉండేటువంటి తత్వం కలవాట పరమాత్మ. అందుకనే భగవంతుడికి కైంకర్యం చేయండి. భగవంతుడి యొక్క సేవ చేస్తే ఏ క్షణమైనా సరే అది వృధా పోదు. ఎంత చిన్నదైనా సరే అది వృధా పోదు. ఎందుకు వృధా పోదు? గుర్తు పెట్టుకునే తత్వం కలవాడు కనుక. లోకంలో ఉండేటువంటి మనుషులకి చేస్తాం మనం ఊడిగాలు ఊడిగాలు ఊడిగాలు, కానీ వాళ్ళు గుర్తు కూడా పెట్టుకోరు. అలాంటి వాళ్ళకి చేస్తే ఉపయోగమా? భగవంతుడికి చేస్తే ఉపయోగమా? భగవంతుడికి చేయబడేటువంటి కైంకర్యమే మనకి ప్రధానమైంది. ఎంత చిన్నదైనా సరే చెప్తున్నారు కదా, అనుకొని చేయి, అనుకోకుండా చేయి. ఎలా చేసినా కూడా గుర్తుపెట్టుకుంటాడు ఆయన. చూడండి, లోకంలో ఉండేటువంటి వ్యక్తులకి వస్తే మనం వాళ్ళు అడిగినా అడగకపోయినా ఊడిగాలు చేస్తాం. ఇలాంటి అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటి పరమాత్మకి నువ్వు కనుక చేయగలిగితే మర్చిపోడు, గుర్తుపెట్టుకుని మరి నీకు కావలసినవన్నీ ఇస్తాడు. సత్యవాక్య కహ, ఎవడండి సత్యవాక్యో? సత్యవాక్యుడు ఎవరండి? కృతజ్ఞుడవడమే కాదు, తాను చెప్పినటువంటి మాట మీద నిలబడగలిగినటువంటి వాడు కూడా కావాలి. ఈ క్షణంలో ఒక మాట మాట్లాడతాం, రెండో క్షణంలో మాట మార్చేస్తాం మనం. కానీ పరమాత్మ అలా కాదుట. కష్ట సమయాల్లో కూడా అసత్యం పలకనటువంటి వాడట. మనకు కొద్దిగా కష్టం వస్తే చాలు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచన చేస్తాం. ఒక తప్పుకి 100 తప్పులు చేస్తాం, మరి అబద్ధాలు చెప్పేస్తాం. అని పరమాత్మ అలాంటి వాడు కాదట. కష్ట సమయంలో కూడా అసత్యం అనేటువంటిది పలకనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? మానవుడై ఉండాలి సుమా. అంటే రాముడే. ఆ రాముడు తానే చెప్పుకున్నాడు, అనృతం నోక్త పూర్వం మే నచవక్ష్యే కదాచన. నేను ఇంతకు పూర్వం నేను అబద్ధం చెప్పలేదు, ఇక ముందు కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పను. ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు, ఇక ముందు నేను ఎప్పుడు చెప్పను. అంటే సత్యవాక్యుడు అనమాట. అందుకే ఆయన ఏమన్నారు? రామో ద్విర్నాభిభాషతే. రాముడు 2 మాటలాడడు, ఒకటే మాట, ఒకటే బాణం, 2 లేవు. ఇది చెప్తున్నారు. అందువల్ల సత్యవాక్యుడెవరు అని అడిగాడు. దృఢవ్రతుడెవరు? దృఢమైనటువంటి జీవనం సాగించేటువంటి వాడెవడు అంటే? దృఢవ్రతుడు అంటే ఏమిటి అంటే నిశ్చల సంకల్పం కలిగినటువంటి వాడు. నిశ్చలమైనటువంటి సంకల్పం. ఆ సంకల్పంలో చలించడం అనేటువంటిది ఉండదు, చలనం అనేటువంటిది ఉండదు. అది స్థిరమైనటువంటి సంకల్పం కావాలి. అలాంటి వాడు ఎవడు? ఓ రాముడు ఉన్నాడు. ఏమిటండి రాముల్లో అలాంటిది ఎక్కడ కనిపించిందండి అంటే, అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషతః చెప్పాడు. తాను వనవాసంలో ఉన్నప్పుడు అడవులకి ఋషులు వస్తారు. ఋషులు వచ్చి, అమ్మా రామా, నువ్వు వనవాసానికి వచ్చావా
నిజంగా మాకు ఎంత అదృష్టమయ్యా, మా భాగ్యం ఇది అన్నారు. అంటే ఆయన అడవుల్లో పడడం వీళ్ళకి భాగ్యమా అంటే కాదు కాదు, ఆయన కర్తవ్యం ఆయన చేయడానికి అవకాశం ఆయనకు కలిగింది, ఆయన చేత రక్షింపబడడం అనేటువంటి స్థితి వీళ్ళకి కలిగింది కనుక అది అదృష్టం అన్నారు. ఏమిటండి అది అంటే వీళ్ళందరూ అడవుల్లో నివసిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా రాక్షసులు అక్కడ ఉన్నారే, వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, వీళ్ళ యజ్ఞ యాగాదులు పాడు చేస్తున్నారు, వీళ్ళకి రక్షకుడు లేకుండా అయిపోయాడు. అలాంటి పరిస్థితిలో రాముడు వస్తే వీళ్ళందరూ కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి, రామా మమ్మల్ని రక్షించవయ్యా, ఈ ఉన్నటువంటి అడవుల్లో ఈ వనాల్లో అనేక మంది రాక్షసులు నన్ను ఇబ్బంది పెడుతున్నారయ్యా, మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారయ్యా అని మొరపెట్టుకున్నట్టు వాళ్ళు. మొరపెట్టుకుంటే చాలా బాధపడ్డాట. అరే రే ఉపస్థిత, అయ్యో నేను రాజుని, నేను మీ దగ్గరకు వచ్చి మీ కష్టాలు ఏమిటో నేను తెలుసుకోవాలి, అలాంటిది మీరు వచ్చి నా దగ్గర చెప్తున్నారంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు. మీరొచ్చి మాకు కష్టంగా ఉంది మమ్మల్ని రక్షించని మీరు అడుగుతున్నారు, నేను మీ దగ్గర ఉండాలి, మీరు నా దగ్గర రావడం కాదు, నేను మిమ్మల్ని అడగాలి, మీరు మమ్మల్ని అడగడం కాదు అని చాలా బెంగపడ్డాట, బాధపడి వెంటనే ప్రతిజ్ఞ చేశాట, నీకేం పర్వాలేదు, నేనున్నాను, నేను రక్షిస్తాను, ఆ రాక్షసుని సంహరిస్తానని ఆ ఋషులందరికీ మాటిచ్చాడు. మాటిచ్చి లోపలికి వెళ్ళేటప్పటికే సీతమ్మ అన్నదిట, ఏంటండి మీరు బయలుదేరుతున్నప్పుడు ధనస్సు పట్టుకొని రావడంతోనే నాకు అర్థమైంది, ఏదో చేస్తారు మీరు ఇలాంటి పనులు, మీకెందుకు, వాళ్ళేదో రాక్షసులందరూ కూడా నువ్వు చంపేస్తానంటే ఆ రాక్షసులు మీరు చంపాల్సిన, మీకేమైనా శత్రువులా రాక్షసులు, వాళ్ళని మీరెందుకు చంపాలి అన్నదిట. ఎందుకని సీతమ్మ ఎందుకు అలా ఉంది? వీళ్ళు డైరెక్ట్గా రామచంద్రుని అడిగారు, పురుషకారంగా బయలుదేరి వెళ్ళాలి, పురుషకారంగా వెళ్ళాలి, డైరెక్ట్గా రామచంద్రుని అడిగేశారు వీళ్ళు. ఆయన మాట ఇచ్చేసాడు. ఆవిడ మధ్యలో చెప్పింది, అబ్బే మీరు వెళ్ళడానికి వీలు లేదు, అలా వెళ్ళొద్దు, మీకు వాళ్ళకి ఏమిటి ఇది ఉన్నది, శత్రుత్వం ఉన్నది కనుక. అప్పుడు రాముడు అన్నట్టు ఈ మాట, అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే స లక్ష్మణ నతు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. సీత, నేను జీవితాన్ని విడిచేనా పెడతాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా జీవితాన్ని విడవనైనా విడుస్తాను, నిన్నైనా విడిచేస్తాను, నాకు అత్యంత ప్రియమైనటువంటి పత్నిగా, ధర్మ పత్నిగా నిన్ను స్వీకరించినటువంటి నేను నిన్నైనా విడిచేయడానికి సిద్ధపడతాను, నన్ను నిరంతరం అంటిపెట్టుకొని ఉండేటువంటి లక్ష్మణున్నైనా సరే వదిలిపెట్టేయడానికి వీలవుతాను, కానీ నా ప్రతిజ్ఞని మాత్రం నేను వదిలిపెట్టను సుమా. ఇది దృఢవ్రతుడు అంటే. నా ప్రాణాన్నైనా వదిలేస్తా, నిన్నైనా వదిలేస్తా, లక్ష్మణున్నైనా వదిలేస్తాను, కానీ నా ప్రతిజ్ఞని మాత్రం నేను వదిలిపెట్టను. నేను ఒక్కసారి మాట ఇచ్చాను అంటే ఆ మాటని ఏమైనా సరే నేను సాధించేస్తాను. ఇది నా వ్రతం, దీన్ని విడవను. ఇంకా చెప్తున్నాను, విశేషించి బ్రహ్మవేత్తలైనటువంటి ఋషులకి ఇచ్చినటువంటి మాటను అసలు తప్పను. సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. ఇక్కడ బ్రాహ్మణేభ్యో అంటే బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అని ఋషులు కదా వచ్చింది. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మహానుభావులైనటువంటి వారికి ఇచ్చినటువంటి మాటని మాత్రం ఎప్పుడు తప్పను. విశేషంగా ఎవరికిచ్చినా తప్పను, విశేషంగా వీరికి ఇచ్చింది అసలు తప్పను. దీనికే అడ్డొస్తే నా ప్రాణమైనా వదిలేస్తా, నిన్నైనా వదిలేస్తా, లక్ష్మణున్నైనా వదిలేస్తా అన్నాడు. ఇది దృఢవ్రతుడండి. మనం కొద్దిపాటి నష్టం వస్తుందంటే అబద్ధాలు చెప్పేస్తాం, 100 రకాలు. మనం ఇచ్చిన మాటని కూడా తప్పేస్తాం. ఇంకా పైగా వాదిస్తాను, నేనెప్పుడు చెప్పాను అట్లాగా, నువ్వేదో పొరపాటు పడ్డావు,
అనేస్తాను తప్ప ఎటువంటి పరిస్థితి ఇప్పుడు లేకపోతే అది ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మన లోకంలో జరిగింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారు, ఏదో ఒక గుడి కడుతున్నాం అండి, డొనేషన్ ఇవ్వండి అన్నాడు. తప్పనిసరిగా ఇస్తానయా, నీకేం పర్లేదు, నేను ఉన్నాను కదా, నేను నీకు ఎందుకు 10 లక్షలు ఇచ్చేస్తాను అన్నాడు వీడు. ఈ మాట తలుపు చాటు నుంచి విన్నది భార్య. లోపలికి వెళ్ళగానే చివట్లు పెట్టింది, కొద్ది క్లాస్ తీసుకుంది. ఏంటి మీరు ఏంటి 10 లక్షలు ఇచ్చేస్తా అంటున్నారు, ఏంటి ఏమో ఊరికనే వచ్చాయనుకుంటున్నారా, అద్దా ఇద్దా అని రకరకాలుగా మాట్లాడేది. ఇంకా అయిపోయింది, ఫినిష్. బయటికి వస్తాడు. ఇప్పుడు అంత బాగా కొద్దిగా కష్టాలు నష్టాల్లో ఉన్నాను, ఏం చేయగలను చెప్పు, నీతో అన్నాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితి వేరేయా, నీతో బయటైతే అన్నాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితి వేరు, లోపలంతా నష్టాలు కష్టాల్లో ఉన్నాయి. ఆ నష్టాలని మేము ఊడిపించుకోవడానికే చాలా శ్రమ పడుతున్నాం, అందుకని నీకు ఇవ్వడం అంత కష్టమైపోతుంది, నువ్వేమనుకోకు అని చెప్పి ఇదే సిచ్యువేషన్ రాముడికి జరిగిన సిచ్యువేషన్. రాముడేమన్నాడు, మనం ఏమంటాం, ఇదొక్కసారి ఆలోచించుకోండి. అది దృఢవ్రతుడు అంటే అది. దేన్నైనా సరే వదిలేస్తాను, ఆ ప్రతిజ్ఞను మాత్రం నేను వదలను. నాకు నష్టమే రాని కష్టమే రాని నా ప్రాణమే పోనీగాక, ఒక్కసారి మాట ఇచ్చాను అంటే ఆ మాటను ఎటువంటి పరిస్థితుల్లో తప్పే ప్రయత్నం చెయ్యడు రామచంద్రుడు. చూడండి, మనం రాముణ్ణి ఆరాధిస్తాం, కళ్యాణాలు చేస్తాం, అబ్బో కళ్యాణ గుణారభి రాముడు అని కీర్తనలు చేస్తాం, కానీ మనం ఆయన యొక్క గుణాలని ఏది కూడా ఆచరించాం. రాముడు ఎందుకు వచ్చాడు? ఆ గుణాలన్నీ ప్రదర్శించి మనందరికీ నేర్పడం కోసం వచ్చాడు. మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇదన్నమాట కావాల్సింది. ఆ దృఢవ్రతుడు అంటే అది. సరే, అది అయిపోయింది. తర్వాత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. ఇంకా కొన్ని గుణాలు ఇంకో శ్లోకంలో చెప్తున్నారు. చారిత్రంతో కూడినవాడు ఎవడు? చారిత్రేణ కోయుక్త, మంచి చరిత్ర కలిగినటువంటి వాడు, మంచి చారిత్రంతో కూడినవాడు ఎవడు? సర్వభూతేషు కోహిత, లోకంలో ఉండేటువంటి సకల జీవరాశులకి హితం చేసేటువంటి వాడెవడు? ఏదో తన వాళ్ళు అని కొంతమందిని పెట్టుకొని వాళ్ళకి మాత్రమే హితం చేసేవాడు కాకుండా సకల జీవరాశికి, ఏదో మనుష్యుడైతే మనుష్యుడికి, పశువు అయితే పశువుకి, అలా కాదు, సకల జీవరాశులకి హితం చేయగలిగినటువంటి వాడు ఎవడు? విద్వాన్ కః, విద్వాంసుడైనటువంటి వాడు ఎవడు? కస్సమర్థశ్చ, మంచి సమర్థుడైనటువంటి వాడు ఎవడు? ఏక ప్రియదర్శన, ఎవడు అని అడుగుతున్నారు. అంటే ఏంటిట? ఇప్పుడు మొట్టమొదట ఒక్కొక్క గుణాన్ని చూద్దాం. ఇందులో కూడా చారిత్రేణ చకోయుక్త అన్నారు. చరిత్ర, మంచి చరిత్ర కలిగినటువంటి వాడు ఎవడు? చరిత్ర అంటే ఏమిటండి? చరిత్ర అంటే ఆచారము, మంచి ఆచారం. ఎల్లప్పుడూ కూడా కులాచారాన్ని విడవనటువంటి వాడు అని అర్థం. ఎప్పుడు కులాచారాన్ని విడవనివాడు. ఇక్కడ ఒక దీన్ని కూడా రామాయణంలో చెప్పబడినటువంటిది చూద్దాం. కులీనం అకులీనం వా శుచిం వా యది వా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అని. ఏంటిడా ఆచారవంతుడంటే ఎదురు చెప్తున్నారు. ఒక వ్యక్తి ఉత్తమ కులానికి చెందినవాడా కాడా, పవిత్రుడా లేక అపవిత్రుడా, వీరుడా లేదా పిరికివాడా
అనేటువంటి దాన్ని వాడి యొక్క చరిత్రే తెలియజేస్తుంది. అంటే చరిత్ర అంటే ఇక్కడ నడవడిక అన్నమాట. వాడి నడవడికే వాడిని, అంతే కదా, మరి వాటిని బట్టిగా మనం గుర్తిస్తాం. వాడి నడవడికను బట్టి వాడి యొక్క గుణాన్ని గుర్తించగలుగుతాం. కనుక అతని చరిత్రతో కూడినటువంటి వాడు, ఆచారవంతుడైనటువంటి వాడు, తన యొక్క కులాచారాన్ని వదలకుండా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వాడు ఎవడు అని అంటున్నారు. తర్వాత సర్వభూతేషు కోహిత. భూత శబ్దం చేత తనతో పాటుగా సకల జీవరాశి అని అర్థం. ఇప్పుడు అడుగుతుంది వాల్మీకి కదా, వాల్మీకి భూతములు అంటే జీవకోటి, ఆ జీవకోటిలో తాను కూడా ఒకడు చేరాడు కనుక తనతో కలుపుకొని సకల జీవరాశి అని అర్థం. ఇక్కడ సర్వశబ్దం ఉన్నది కదా, సర్వశబ్దం చేత తప్పు చేసిన వారి విషయంలో కూడా మేలు చేసేవాడెవడు అని అర్థం. సర్వభూతేషు అన్నారు కదా, ఈ సర్వశబ్దంలో మంచివాళ్ళు వస్తారు, చెడ్డవాళ్ళు వస్తారు. తప్పు చేయని వారు, తప్పు చేసేవాళ్ళు ఇద్దరు వస్తారు. కనుక తప్పు చేయని వాళ్ళకి మాత్రమే హితం చేయటం కాకుండా తప్పు చేసిన వారికి కూడా హితం చేసేటువంటి వాడు ఎవడున్నాడు. మరి ఇప్పుడు భగవంతుడు అంతే కదా, లోకంలో మనందరికీ హితం చేస్తున్నాడు కదా. ఈ హితం చేసేటప్పుడు కూడా నువ్వు పుణ్యాత్ముడివి కనుక నీకు మాత్రమే హితం చేస్తాను, నువ్వు పాపాత్ముడివి కనుక నీకు హితం చేయను, నాకు మొహం చూపించకు అన్నట్టు కదా. ఓ భగవంతుడా నువ్వే నాకు దిక్కు అని ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు, ఆయన గురించి సంకీర్తనం చేస్తూనో లేకపోతే ఆయనకి పూజలు పునస్కారాలు చేస్తూ ఆయనకి ఆరగింపులు చేస్తూ ఇట్లా చేసినటువంటి వాళ్ళని రక్షించడం, నువ్వు లేవు అని నేను నువ్వు ఉన్నావని నమ్మడం లేదు అని ముఖం మీదనే చెప్పినటువంటి వాళ్ళని రక్షించను పో అని వదిలేయటం చేయడు పరమాత్మ. మనం ఈ లోకంలో గమనిస్తే భగవంతుణ్ణి ఆరాధించేటువంటి భక్తుల్ని ఆయన అంతర్యామిగా ఉండి రక్షిస్తున్నాడు. ఒక నాస్తికుడిగా జీవించేటువంటి వ్యక్తిని కూడా రక్షిస్తున్నాడు ఆయన అంతర్యామిగా ఉండి. ఆస్తికుడైనా నాస్తికుడైనా, వాడు మనిషి అయినా దేవతైనా కాదు, తీసుకొచ్చి చెట్టు చేమ రాయి రప్ప పెంటలో పురుగైనా ప్రతి వారిలోనూ అంతర్యామిగా ఉండి వారిని రక్షిస్తూనే ఉన్నాడు. అడవుల్లో తిరిగేటువంటి పక్షులకి ఎవరో ఆహారం ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది వాటికి ఆహారం? భగవంతుడే కల్పిస్తాడు. అది నీచ జన్మ. ఆ పక్షిగా పుట్టడమో లేదా పురుగుగా పుట్టడమో ఇవన్నీ కూడా పాపాన్ని బట్టి వచ్చేటువంటి జన్మలు. అయినప్పటికీ వాటికి రక్షణ కల్పిస్తూనే ఉన్నాడు. ఇది కావాలి ప్రధానంగా. తప్పు చేసినవాడా తప్పు చేయనివాడా అనేటువంటి తేడా లేకుండా ప్రతి వాడికి కూడా రక్షణ కల్పించగలిగేటువంటి వాడు, హితం చేయగలిగేటువంటి వాడు కావాలి. ఎవరున్నారండి? భగవంతుడు తప్ప. మనకెవరైనా మంచి చేస్తే మనం హితం చేస్తాం, లేకపోతే మంచి చేసిన వాడికి కూడా హితం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. కృతజ్ఞులు అంటారు వాడు. ఇది పరమాత్మ యొక్క గుణం. సర్వభూతేషు కోహిత. ఇలాంటి మానవుడు ఎవడైనా ఉన్నాడా? విద్వాన్ కహ. విద్వాంసుడు అంటే ఏమిటి? వేత్తీతి విద్వాన్ అని. తెలిసినవాడు విద్వాంసుడు. జ్ఞానం తెలిసినటువంటి వాడు, ఒక విషయాన్ని గురించి పూర్తిగా అవగాహన కలిగినటువంటి వాడు విద్వాంసుడు. వాడు సకల శాస్త్రాలని తెలిసినవాడు అని అర్థం విద్వాంసుడు అంటే. అలా సకల శాస్త్రాలు తెలిసినవాడు కావాలి. ఈ గుణాలే కాదు, జ్ఞానం కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు కావాలి. సమర్థ కహ. సర్వకార్య దురంధరుడైనటువంటి వాడెవరు? సర్వకార్య దురంధరుడు కావాలి. అంటే ఏ కార్యమైనా సరే చేయగలిగిన వాడు కావాలి. వాడిని సమర్థుడు అంటారు. వీడు బాగా సమర్థుడండి వీడు. ఏది చెప్పండి మీరు, లేదు కాదు అనుకుంటే చేసి పెట్టేస్తాడు. అలాగా కావలసినటువంటి వాడు కావాలి.
అలాంటి మానవుడు ఎవడైనా ఉన్నాడా? ఏక ప్రియదర్శన కహ, అంత మాత్రమే కాదు, అందరికీ అన్ని వేళలా ఏకరూపంగా ప్రియమైనటువంటి దర్శనం కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? అందరికీ. కొంతమందికి మాత్రమే కొంతమంది నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. అలా కాకూడదు. లోకంలో ఉండే సకల జీవరాశికి కూడాను ప్రియమైనటువంటి వాడు కావాలి. అన్ని వేళలా మనకి కొన్ని వేళల్లో బాగుంటారు, కొన్ని వేళల్లో బాగుంటారు, నచ్చుతారు, కొన్ని వేళల్లో నచ్చుతారు. అదేంటి, మంచి స్నేహం చేసేవాడు, చాలా బాగుండేవాడు, ఇప్పుడు నన్ను చూస్తేనే పక్కకి వెళ్ళిపోతున్నాడు ఏంటి? అన్ని వేళలా ఉండట్లేదన్నమాట. అలా కాకూడదు. అందరికీ అన్ని వేళలా ఏకరూపముగా, ఒకే రూపంగా, మొట్టమొదట ఎలాగైతే ఎంతో గొప్పగా ప్రేమించాడో చిట్ట చివరి దాకా అంతే ప్రేమ కలిగి జీవనం సాగించగలగాలి. ఏకరూపం అంటే అది. ఏకరూపంగా ప్రియమైన దర్శనం కలిగినటువంటి వాడు. నేను మొట్టమొదటిలో చూశాను, అప్పుడు ఎంత ప్రీతి కలిగిందో ఇప్పుడు కూడా అంతే ప్రీతి కలుగుతోంది పెరుమాళ్ళ మీద. ఇంకా వృద్ధి పొందుతోంది తప్ప తగ్గడం లేదు సుమా. అనుకోదగినటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. తస్మాత్ దుఃఖాత్మకం నాస్తి నచ కించిత్ సుఖాత్మకం. అందువల్ల కేవలం దుఃఖాన్ని కలిగించేటువంటిది కానీ, లేదా కేవలం సుఖాన్ని కలిగించున్నదే కానీ లోకంలో లేదు. ఉందా ఎక్కడైనా చూపండి. కేవలం దుఃఖాన్నే కలిగించేది కానీ, కేవలం సుఖాన్నే కలిగించేది కానీ లేదు. అది కొంతకాలం దుఃఖాన్ని కలిగిస్తుంది, కొంతకాలం అది కొంతకాలం నచ్చుతారు, కొంతకాలం నచ్చదు. అలా లోకంలో ఏది కూడా లేదు. పూర్తిగా సుఖమే కలిగించి, పూర్తిగా దుఃఖాన్ని కలిగించేది లేదు. కానీ అలాంటి వ్యక్తి కావాలి, ఉన్నాడా? ఇది లోకంలో ఉండే పరిస్థితి. కానీ నేను అడుగుతున్నటువంటిది అలాంటి వాడు కాదు. ఎప్పుడూ అందరికీ తాను ప్రియదర్శనుడై ఉండేవాడు కావాలి. ఇంతేకాదు, ఇంకా ఎలా ఉంటుందిట ఆ ప్రియమైనటువంటి దర్శనం? ఇందా చెప్పే, వృద్ధి పొందుతుంది. క్షణే క్షణే ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా. ఇప్పుడు చూడండి, భగవంతుడి దగ్గర భగవంతుని దర్శనం చేస్తాం, ఎంతసేపు చూసినా చూడాలి 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 అనిపిస్తుంది. అంటే ఏంటి? ఎంత చూసినా చూసిన కొలది క్షణ క్షణము ఏదైతే కొత్తదనాన్ని పొందుతుందో అదే సౌందర్యం యొక్క రూపం అంటున్నారు, స్వరూపం. సౌందర్యం అంటే అది. మనకి ఈ లోకంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క సౌందర్యాన్ని చూస్తాం, ఫస్ట్ టైం మోహిస్తారు, తర్వాత కొద్దిగా పరిశీలనగా చూస్తే ఏదో లోపం కనిపిస్తుంది, ఏమీ లేదు. కానీ పరమాత్మ దగ్గర అలా కాదట. ఎన్నిసార్లు చూడు, ఎన్నిసార్లు చూడు, క్షణ క్షణము క్షణ క్షణము కొత్తదనం కనిపిస్తుందిట. చూసిన రూపాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తుంటాం, ఏదో ఉంది దాంట్లో, ఏదో ఉంది, ఏదో కొత్తదనం ఉంది, అలా అనుభవిస్తాం పరమాత్మ. ఆళ్వార్లు ఎంత గొప్పగా అనుభవించారండి. ఆయన యొక్క తేజస్సుని, ఆయన అద్భుతమైనటువంటి రూపాన్ని ఆళ్వార్లు అనుభవించారు ఎంత గొప్పగా. అలాగా ఆయన యొక్క సౌందర్యం యొక్క రూపం అంటే అది సౌందర్యం అంటే. అంతేగాని మన మురికి శరీరాలు ఏదో ప్లాస్టర్లు వేసుకొని ఏదో హంగామాలు చేసుకుంటే వచ్చేటువంటి సౌందర్యాలు, అది పోయి అదంతా కూడా కరిగిపోయిన తర్వాత బయటపడేటువంటి వికారమైనటువంటి రూపాలు, ఇవి కాదు సౌందర్యం అంటే. సౌందర్యం అంటే క్షణ క్షణం క్షణ క్షణం చూసిన కొద్దీ కొత్త కొత్తగా కనిపించగలిగేటువంటి రూపం, అది కావాలి. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఏకప్రియ దర్శనుడైనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా?
ఇంకా ఇంకో శ్లోకం చెప్తున్నారు. ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడుగుతుంది. ఆత్మవంతుడు జితక్రోధుడు ఎవడు? ద్యుతిమంతుడైనటువంటి వాడెవడు? అసూయ లేనటువంటి వాడెవడు? యుద్ధంలో ఎవరికైతే కోపం కలిగితే దేవతలు కూడా భయపడతారో అలాంటి వాడెవడు? ఇలాంటి ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి నరుడెవడు అని అడిగాడు. మానవుడెవడు? ఇక ఒక్కొక్కటి చూద్దాం. ఆత్మవాన్ కో అన్నారు. ఆత్మవంతుడెవడు అన్నారు. ఆత్మవంతుడంటే ధైర్యవంతుడు అన్నమాట. ధైర్యవంతుడు ఎవడు అని అంటే చలించని ధైర్యం కలిగినటువంటి వాడు. చలించనటువంటి ధైర్యం కలిగినటువంటి వాడు ఎవడు? ఆత్మ శబ్దానికి ఇక్కడ ధైర్యవంతుడు అని అన్నారు కదా, ఇది ఎట్లాగండి అని అంటే దానికి నిఘంటువు చెప్పేటువంటి విషయాల్ని చెప్తున్నారు. ఆత్మా జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మని. ఆత్మశబ్దానికి ఇన్ని ఉన్నాయి పర్యాయ పదాలు, ఇవన్నీ పర్యాయ పదాలు. ఆత్మశబ్దం జీవుడికి చెప్పబడుతోంది, జీవే అని. ధృతౌ ధైర్యానికి చెప్పబడుతోంది, దేహే దేహానికి చెప్పబడుతోంది, స్వభావే స్వభావానికి చెప్పబడుతోంది, పరమాత్మని పరమాత్మకు కూడా ఈ ఆత్మశబ్దం చెప్పబడుతుంది. కనుక ఈ ఆత్మశబ్దం ధైర్యం అనేటువంటి దానికి కూడా చెప్పబడుతోంది. కనుక ఇక్కడ ఆత్మవంతుడెవడు అన్నప్పుడు ధైర్యవంతుడెవడు, చలించనటువంటి ధైర్యం కలిగినటువంటి వాడు ఎవరు అని అడిగారు. తర్వాత జితక్రోధ అన్నారు. అంటే విధేయమైనటువంటి కోపం కలిగిన వాడెవడు? అంటే కోపమే ఈయనకి విధేయమై ఉండాలి, అతను కోపానికి విధేయుడై ఉండకూడదు. అర్థమైందా? మనమంతా కూడా కోపానికి విధేయమైపోయి ఉంటాం, దానికి వశమైపోయి ఉంటాం మనం. కానీ కోపమే ఆయనకి వశపడి ఉండాలి. అలాంటి వాడెవడు అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? కోపం అంటే ఏంటి? కోపం దండింపదగినటువంటి వారిపైనే కోపం తెచ్చి పెట్టుకోగలగాలి. అందరి మీద కోపం ఊరికి డబడబడబ తీసేయకూడదు. ఎవరైతే దోషి ఉన్నాడో ఆ దోషి మీద మాత్రమే కోపం తెచ్చుకోగలిగినటువంటి వాడు అయి ఉంటాడు. అంటే అది అయ్యగానే వెంటనే వెళ్ళిపోవాలి కోపం, మళ్ళీ అతని దగ్గర ఉండకూడదు. అలాంటి వాడేవాడు. నేను ఇంతకుముందు చెప్పుకున్నాను చూడండి, మన దగ్గర కూడా ఇలాంటి గుణాలు కొన్ని ఉన్నాయి, కానీ అధికంగా లేదు, కొద్ది అల్పంగా ఉంటాయి ఈ గుణాలని. కోపం లేదా మన దగ్గర? మనం కానీ కోపానికి వశపడిపోయి ఉంటాం. అది ఎప్పుడు వచ్చి మనని ఆవరించినా సరే అది మనం ఆవరించగలం, మనని ఎప్పుడు అంటి పెట్టుకునే ఉంటుంది, అది వదిలిపెట్టదు. మేము ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టు గుర్తు, అదేది గంగానదికి వెళ్ళేటప్పుడు స్నానం చేయడానికి. ఆ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు గంగానది దగ్గర ఎవరో ఉండి అన్నట్ట, ఈ తెలుగువాడు కనిపించాట. తెలుగువాడు కనిపించా, నువ్వు తెలుగువాడు ఆంధ్రావాడిలో ఉన్నావే అన్నట్ట. అవునయ్యా ఆంధ్రావాడిని. నేను తెలుగువాడిని. బాగుంది, ఇక్కడ దాకా వచ్చావు, స్నానం చేసావా? చేయలేదన్నాడు. చేయి పో. అయితే ఇక్కడ ఏదో ఒకటి వదిలేయాలి, నీకు ఇష్టమైంది ఏదైనా వదిలేసేయాలి. అక్కడ వదిలించే వాళ్ళు ఉన్నారు, అక్కడ వెళ్ళు, వదిలించేస్తారు అన్నాడు. సరే అన్నాడు. సరే అని వెళ్ళాడు. అక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడ ఎవరో ఒక స్వామి ఉన్నాడు. స్వామిని అడిగాడు, ఇక్కడ ఏదో ఇష్టమైంది వదిలేయాలి కదండి, మీరు వదిలిస్తారా అన్నాడు. వదిలించేస్తాను బాబు, చెప్పు నీకు ఇష్టమైంది ఏదో చెప్పు అన్నాడు. నీకు బాగా ఇష్టమైంది ఏదో చెప్పాలి అన్నాడు.
నాకు బాగా ఇష్టం, కోపం అంటే ఇష్టం అండి అన్నాడు. సరే అది వదిలేసి ఇక్కడ అన్నాడు. సరే అండి బాగానే ఉంది, వదిలేస్తానన్నాడు. చక్కన సంకల్పం చెప్పాడు, కోపాన్ని వదిలేస్తున్నానని విసర్జనం వదిలేశాడు. అయిపోయిన తర్వాత అన్ని కార్యాలు పూర్తి చేసుకుని బయలుదేరి వస్తున్నాడు. ఆ గంగానది తీరంలో బోల్డ్ మంది, అదేదో ఇది కాపోసేమో, బహుశా అది ఏమంటారు, కుంభమేళ, కుంభ అయి ఉండొచ్చు, అది ఆ టైంలో అనుకుంటాం బహుశా. మళ్ళీ తిరుగుతున్నాడు వీడు. తిరుగుతుంటే మళ్ళీ కనిపించిన ఆంధ్రవాడి కనిపించాడు. మళ్ళీ వాడిని చూసి, నువ్వు ఆంధ్రవాడిలో ఉన్నావే? అవునన్నాడు. నేనన్నా వదిలేసావా? వదిలేశానే. ఏం వదిలేసావు? కోపం వదిలేశాను. మంచి మంచిది, వెళ్ళిపోయాడు. మళ్ళీ అలా తిరుగుతుంటే మళ్ళీ వీడే కనబడ్డాడు. పాపం కనిపించి మళ్ళీ అడిగాడు. వీడికి మతమరపు వాడు ఏమిటో పాపం, వాడిని చూసి మళ్ళీ అడిగాడు, నువ్వు ఆంధ్రవాడిలో ఉన్నావు, నువ్వేమన్నా వదిలేసావా అని. చెప్పాను కదా కోపం వదిలేసా. మళ్ళీ అడుగుతాయండి అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇప్పటికి 3 సార్లు 4 సార్లు వెంబడబడుతున్నావు. చెప్పాను కదా నీకు, మళ్ళీ అడుగుతాయండి కోపం వదిలేసా అని చెప్పాను కదా అన్నాడు. ఒరే బాబు, నువ్వు వదిలేసింది కోపం, కానీ కోపంతో చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, నువ్వైతే వదిలేసావు కానీ అది నిన్ను వదలలేదు. అర్థమైందా? అలా ఉంటుంది మన దగ్గర ఉండేది, కానీ భగవంతుడి దగ్గర అలా ఉండదు. అది ఎప్పుడైనా సరే. అందుకే దాంట్లో శ్రీరామాయణంలో చెప్తారు, ఏం చెప్తారంటే, కోపమాహారయే తీవ్రం అని. ఎప్పుడైనా ఎవరినైనా శిక్షించవలసి వచ్చినప్పుడు, దుర్మార్గుడైనటువంటి వాడిని శిక్షించవలసి వచ్చినప్పుడు మాత్రమే పిలుస్తాట ఆయన. ఏయ్ కోపం రా, వచ్చి నన్ను ఆశ్రయించు. అప్పుడు వస్తుందట భయం భయంగా వచ్చి, రమ్మంటారా? మీ దగ్గర కూడా రమ్మంటారా? అవసరం ఇప్పుడు రా అంటే వచ్చి తప్పన ఆశ్రయిస్తుంది. అది అయిపోయిన తర్వాత గెట్ అవుట్, వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ ఉండదు నా కోపం. కోపమాహారయే తీవ్రమని ఆ కోపాన్ని తెచ్చుకుంటాడు. కోపం ఒకటే కాదు, ఇవన్నీ అరిషడ్ వర్గాలకి ఉపలక్షణం అంటారు. అంటే అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభ, మోహ అన్నిటి. ఎప్పుడైనా అవి ఈయన దగ్గర ఉండవు. ఎప్పుడు కూడా పిలిస్తే వస్తాయి. ఎవరినైనా అవసరమైనప్పుడు సేవకుడిని పిలిచి ఆ సేవకుడి చేత సేవ చేయించుకొని పంపించేసినట్లుగా అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా? చితక్రోధ, క్రోధాన్ని జయించిన వాడెవడైనా ఉన్నాడా? ద్యుతిమాన్, ద్యుతిమాన్ అంటున్నారు. ద్యుతిమాన్ అంటే ఏంటి? కాంతిమంతుడైనటువంటి వాడు ఎవరు? కాంతి, గొప్ప అద్భుతమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడెవడు? రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశుర్ విస్మితాకార రామస్య వనవాసిన అని. ఆయన కాంతి ఎంత అద్భుతమైంది. ఆ ద్యుతిమాన్ అనేటువంటి దానికి ఈ శ్లోకం చెప్తున్నారు. ఏంటంటే రాముడి యొక్క శరీర సౌందర్యంట. ఆ శరీర సౌందర్యాన్ని, ఆ శోభని, అంటే ఆ కాంతిని మీరు నమ్మండి నమ్మకపోండి, నిజంగా మీకు కనుక పరమాత్మ మీద ప్రీతి ఉంటే, ప్రీతి ఉన్నటువంటి కళ్ళతో పరమాత్మని దర్శనం చేయండి. భగవంతుడు ఎంతో కాంతివంతంగా కనిపిస్తాడు. ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి వాడు. నిజంగా పరమాత్మ మనకి దర్శనం ఇవ్వలేదు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్షరూపంలో ఉన్న పెరుమాళ్ళైనా చూడండి. మా గోవిందుడు అలా ఉంటాడు. ఇప్పుడు మా గోవిందుడిని ఎంత చూడండి, ఎంత చూడండి, ఎంత చూడండి, అబ్బో చెప్పలేం. కైంకర్య విరోధి అనిపిస్తాడు, అంత అందంగా ఉంటాడు. ఇది మేమన్నమాట కాదు అండి. మేమంటే మాకు ఆరాధన మూర్తి కనుక లోకంలో అందరూ అనేమాట, పెద్దల దగ్గర నుంచి అందరూ అనేమాట. అమ్మ వద్దులేండి, డిస్ట్రాక్షన్ కలుగుతుంది ఇంకా పెద్ద ఏమండి. అందుకని రాముడి యొక్క శరీర సౌందర్యాన్ని, శోభని, అంటే ఆయన యొక్క కాంతిని, ఆయన యొక్క లావణ్యాన్ని,
సౌకుమార్యాన్ని, పవిత్రమైనటువంటి వేషాన్ని అరణ్యవాసులైనటువంటి మునులు ఆశ్చర్యంతో చూశాట. రాముడు వనవాసంలో అలా అడవుల్లో వెళుతూ ఉంటే అక్కడ నివసించేటువంటి ఆ కుటీరాల్లో నివసించేటువంటి మునులందరూ కూడాను ఆయన యొక్క అద్భుతమైనటువంటి శరీర సౌందర్యాన్ని చూశారట. శరీర సౌందర్యం అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, క్షణ క్షణము కూడా ఏదైతే కొత్తదనాన్ని పొందుతుందో అదే సౌందర్యం. చూసిన కొద్దీ చూడాలి చూడాలి అనిపించేది ఆ సౌందర్యంట. దీంతో పాటుగా కాంతిట, ఆయన శరీరంలో ఉండే తేజస్సుట, అద్భుతమైనటువంటి తేజస్సు. దాంతో పాటుగా లావణ్యంట. లావణ్యం అంటే నైగనిగ్యము అంటారు. నైగనిగ్యం అంటే అర్థం ఏంటి? నిగనిగలాడడం అన్నమాట. శరీరం ఒక ముత్యం ఉంటుంది చూడండి, ముత్యం ఎలా నిగనిగలాడుతుంటుంది, ఎప్పుడు కూడా మెరుస్తూ ఉంటుంది కదా, అలాగా శరీరం మీద మెరుపు వస్తుంది, నిగనిగలాడుతుంటుందిట శరీరం. అంటే ఇవేవో ఆ ఉన్న లోషన్స్ అవి పూసుకుంటే కాదు, ఒరిజినల్గా ఉండాలి. ఇక అది పూసుకొని నిగనిగలాడుతూ లోకంలో తిరుగుతుంటారు, అది వేరే సంగతి, అవన్నీ కాదు. అది నీళ్లు పోసుకుంటే కరిగిపోతుంది, అది అసలు రూపం బయటపడుతుంది. అసలు రూపం మనమే చూసుకోలేము, అందుకోసమే పూసుకుంటాం. గొడవ వచ్చింది విషయం ఏంటంటే అసలు రూపం మనమే చూసుకోలేం కనుక మనని మనం కనీసం చూసుకున్నప్పుడైనా బాగున్నావురా అనిపించుకోవడానికి పూసుకుంటారు అన్నమాట. ఏమండి, భగవంతుడు అందమైనటువంటి ముఖాన్ని ఇచ్చాడు, లేకపోతే పెదవులను ఇచ్చాడు. ఈ పెదవులకి లిప్స్టిక్లు రాసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? భగవంతుడు ఇచ్చిన దానికన్నా గొప్ప సౌందర్యమా ఈ లోకంలో ఉండేది? ఇవి నిగనిగలాడే నైగనిజ్ఞం కాదు, ఇవి లావణ్యం కాదు. అలా అందుకని ఏమంటున్నాడంటే అలా నరుడు ఇవన్నీ గుణాలు కలిగినటువంటి నరుడు కావాలి, ఒరిజినల్గా. అదిగో పరమాత్మ యొక్క లావణ్యం చూడండి, ఎప్పుడూ నిగనిగలాడుతుంటాడు పరమాత్మ. ముత్యంలాగా, కడిగిన ముత్యం ఎలాగైతే మెరుస్తుందో ఆ మెరుపు ఉంటుందిట ఆయనలో, ఆ నైగనిజ్ఞం ఉంటుందిట. సౌకుమార్యం మళ్ళీ దాంట్లో కూడా ఏంటిట? సుకుమారమైనటువంటి శరీరం. ఈయన చూస్తేనేమో కొండలెత్తుతాడు, ఆయన శరీరమో చాలా సున్నితం అంటారు. చిత్రం చూడండి. ఏమండి, కొండలు పట్టుకొని ఎత్తినటువంటి వాడిని ఏమనుకుంటాం మనం? అబ్బా మోటు శరీరం రా బాబు వీడిది అనుకుంటాం. కానీ మోటు కాదట, ఈయన చాలా సుకుమారంట. సుకుమారం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సుకుమారం అంటే అర్థం ఏంటో తెలుసా? మంచి సుకుమారమైనటువంటి ఒక కమలం, ఒక పుష్పం. ఆ పుష్పం ఆయనకి తగిలినా కూడా శరీరం కందిపోతుంది. పుష్పమే సున్నితంగా ఉంటుంది, దాన్ని పట్టుకుంటేనే అది వాడిపోతుంది. అలాంటిది ఆ పుష్పం తగిలితే అది వాడటం కాదుట, ఆయన శరీరం వాడుతుంది. అదిట సుకుమారం. ఒక పువ్వు, ఒక మాల, ఒక ఇది సమర్పించాము అంటే ఎర్రగా అయిపోతుంది శరీరం, కందిపోతుందిట. అబ్బా అదేమిటండి, మేము వేసిన మాల చాలా సున్నితమైంది కదండి, ఈ మాలలో ఏమైనా గట్టితనం? పూలే కదా, కానీ దానికన్నా సున్నితమైన శరీరం అంటే పరమాత్మ. అలాంటి సుకుమారమైనటువంటి సౌకుమార్యం కలిగినటువంటి వాడు. ఆయన ఎప్పుడు చూడండి పవిత్రమైనటువంటి వేషం కనిపిస్తుంది. మనం బయటికి వెళ్ళేప్పుడేమో అలంకారాలు చేసుకుంటాం, పవిత్రంగా ఉన్నట్టు కనిపిస్తాం. ఇంటికి వెళ్తే చూడాలి అసలు మన రంగం తగ్గుతా. బయట తిరిగేటప్పుడు షోకు చేసుకుని వెళ్తారు, ఇంటికి రాగానే మొత్తం భ్రష్టం. వాళ్ళ ఇంటికి వస్తే మనం చూసింది వీళ్ళనేనా డౌట్ వస్తుంది. అలా కాదట, ఎప్పుడైనా కూడా, ఎప్పుడు చూసినా కూడా పవిత్రమైనటువంటి వేషంతో ఉంటారు పరమాత్మ. చాలా పవిత్రమైనటువంటి వేషం.
ఇలాంటి వేషాన్ని చూసి అరణ్యంలో ఉన్నటువంటి మునులందరూ కూడాను ఆశ్చర్యపోయారట. బా, ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు మనం, మానవుడే అడవుల్లో తిరుగుతున్నాడు ఈ మనిషి, ఎవరబ్బా అన్నట్లుగా అందరూ కూడాను ఆశ్చర్యపోయారట. ద్యుతిమాన్ అన్నారు. ఆ తర్వాత అనసూయకః అని అంటున్నారు. అసూయ లేనివాడెవడు? అసూయ లేనివాడు ఎవడు? ఎప్పుడు అసూయ అనేది దరిదాపులకు కూడా రాదు. చెడ్డ గుణాలు అసలు లేవు కదా. అసూయ అంటే ఏమిటండి అన్నారు. అసూయాతు దోషారోపో గుణేష్వపి అని. దోషారోపో గుణేష్వపి అంటే మంచి గుణాలు కలిగి ఉన్నా కూడా వాళ్ళల్లో ఉండేటువంటి ఆ గుణాల మీద ఇంత పేడ జల్లి చెడ్డ గుణాలుగా చూపించాలని ప్రయత్నం చేయడం అసూయ. అంటే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి మంచి గుణాలని సహించలేకపోవడం అసూయ. అందుకని ఆ గుణాల్లో కూడా దోషాన్ని ఆరోపిస్తారు. వాడు మంచి ధనవంతుడండి అని ఎవడైనా అన్నాడు అనుకోండి, మంచి సంపన్నుడండి వాడు, చాలా మంచి సంపన్నుడు, మోసం చేసి సంపాదిస్తే ఎవడికైనా వస్తుంది అంటాడు. ఎందుకు సాధించలేడు? వాడు సంపన్నుడు అంటే వీడు దరిద్రుడు అని అర్థం అవుతుంది. అందుకని నేను అంతవాడిని కాదా అని ఆ దోషం ఒకటి చూపించారు. చూపిస్తే ఆటోమేటిక్గా తాను ఎక్కువైపోతాడు, అతను తక్కువ అయిపోతాడు. ఇది అసూయ. అలాగా ఈ అసూయ అనేటువంటిది లేనివాడట రాముడు. ఎప్పుడు అసూయపడేవాడు కాదట. ఎవరిలో అయినా ఉత్తమ గుణాలు ఉంటే మనం చాలా గొప్పగా ప్రశంసించేవాడు. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అంటున్నారు. యుద్ధంలో ఎవరి వలనైతే కోపం పుట్టుతుందో, అంటే ఎవరికైతే కోపం పుడుతుందో యుద్ధంలో, ఆ కోపానికి దేవతలు కూడా ఎవరికైతే భయపడతారో అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరికి కోపం కలిగితే దేవతలు కూడా భయపడిపోతారో అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడా? ఇక్కడ దేవాశ్చ అన్నారు. దేవాశ్చ అంటే చకారం ఉన్నది కదా, ఈ చకారంతో దేవతలతో పాటు అసురులు కూడా అన్నమాట. అసురులు మొదలైనటువంటి వాడు. దేవాశ్చ అంటే దేవశబ్దమే వినిపిస్తుంది. దేవ చ చ అనేటువంటి దాంట్లో అసురులు కూడా వస్తారు. దేవతలు కానీ అసురులు కానీ లోకంలో ఉండేటువంటి సకల జీవరాశి ఎవరికైతే కోపం వస్తే గడగడలాడిపోతారో అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అడిగితూ అన్నాడు కదా, నేను ఇలాంటి గుణాలు, ఇప్పటికి 16 గుణాలు అయ్యాయి, ఇలా 16 గుణాలు కలిగినటువంటి వ్యక్తి మానవుడై ఉండాలి. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే చెప్పవయ్యా నారద ఆచార్య, వినాలనుకుంటున్నాను అని అన్నాడు. నాకు చాలా కుతూహలం ఇలాంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తిని గురించి వినాలని. ఇలాంటి గుణాలు కలిగినటువంటి మనిషి నీకు తెలిసేటువంటి అవకాశం నీకు ఉంటుంది. ఎందుకంటే 3 లోకాలు సంచరించేటువంటి వాడివి కనుక తప్పనిసరిగా నీకు తెలుస్తుంది అన్నాడు. ఆయన ఋషి అంటే ఏంటి? జ్ఞానం యొక్క చివరి హద్దును చేరినవాడు అని అర్థం. ఋషి అంటే ఏంటి? జ్ఞానము యొక్క చివరి హద్దును చేరినవాడు అంటే పరిపూర్ణమైన జ్ఞానం కలవాడు. అందుకనే ఏమన్నారు? అతన్ని క్రాంతదర్శి అని అన్నారు. క్రాంతదర్శి అంటే అర్థం ఏంటి? భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు, జ్ఞానం అంతా పరిపూర్ణంగా తెలిసినవాడు. వీటిని ఋషి అని అన్నారు. అప్పుడు 3 లోకాల యొక్క వృత్తాంతం తెలిసినటువంటి వాడు కనుక నారదుడు, ఆ నారదుడిని వాల్మీకి అడిగితే ఆ అడిగిన దానికి సంతోషించి చెప్తాను వినవయ్యా అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వచ్చింది. ఏమిటి ప్రశ్న అంటే, వాల్మీకి రామవృత్తాంతం అంతా కూడా తెలిసి ఉండడం చేత
తాను అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా నిర్ణయించడంలో అనుమానం కలిగి ప్రశ్నించడం ఎందుకు? ఆయనకు తెలుసు కదా, రామాయణం రాసింది వాల్మీకి కదా. ఈ రాముడు తెలియకుండా రాముడిని గురించి ఎట్లా రాస్తాడు? రాయడు కదా. అతనికి ముందే తెలిసి కూడా ఇట్లాంటి వాడు రాముడే అయి ఉంటాడు అనేటువంటి ఉద్దేశం తెలిసి కూడా, ఎందుకంటే రాముడి యొక్క కాలంలోనే ఉన్నాడు కదా ఇతను. ఎట్లా తెలుసు అంటారు, గ్రంథం రాసింది తర్వాత వదిలేసేయండి. తాను ఆ రాజ్యానికి సంబంధించి అక్కడ పరిపాలనలో రాజుని చూస్తూ అక్కడ ఆ సమకాలికుడై జీవిస్తున్నప్పుడు రాముడి యొక్క గుణాలన్నీ కూడాను తేటతెల్లం అవుతూనే ఉన్నాయి, లోకంలో అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ప్రజలందరికీ తెలిసిన గుణాలు ఈయనకి తెలియవా? మరి వాల్మీకి తెలిసినప్పటికీ కూడా ఎందుకు అడుగుతున్నాడు అని ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకంటే రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. ఆ రాముడు పరిపాలించే కాలంలో ప్రజలందరూ కూడా రామ 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 అని కీర్తించేవారు, ఆయన కథలే చెప్పుకునేవారట. ఎక్కడ చూసినా రాముడి గురించి చర్చేట, రాముడి యొక్క అద్భుతమైనటువంటి గుణాల గురించి కథలేట. రామరాజ్యం అంతా కూడా అలాగే ఉండేదిట. రాముడు తప్ప ఆ రాజ్యంలో ఇంకో శబ్దం వినిపించేది కాదట అందరి నోట్లో నుంచి. అలా పరిపాలించేట రాజ్యాన్ని. మరి అలాంటి రాజ్యంలో ఉన్నటువంటి ఈయన వాల్మీకి మళ్ళీ ఇక్కడ సందేహపడవలసిన అవసరం ఏంటి? ఆయనలో ఇలాంటి గుణాలన్నీ ఉన్నాయి కనుక ఆయనే అని అనుకోవచ్చు కదా. సందేహపడి మళ్ళీ నారదుడిని అడగవలసిన అవసరం ఏమిటి? ఇంకొకటి, అనేక వేదాంతాల్లో కూడా అనేక విద్యల్లో కూడా ఆయా గుణాలు కలవాడుగా తెలియబడుతూ ఉన్నాడు పరతత్వం అయినటువంటి. ఎందుకండి ఇతను అట్లా అడిగాడు అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. అనేక శాస్త్రాల్లో అనేక వేదాంతాల్లో ఆయా గుణాలు కలిగినటువంటి వాడుగా తెలుపబడుతున్నటువంటి వాడు ఎవరు? పరతత్వం. ఆ పరతత్వం, ఈ గుణాలు కలిగినటువంటి పరతత్వం విష్ణువా, రుద్రుడా, లేదా బ్రహ్మ, ఇంకెవరైనానా అనేటువంటి ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రశ్నించాడు. రాముడుగా వచ్చాడు, రాముడిలో తెలుసుకున్నాడు. కానీ శాస్త్రాల్లో చెప్పబడుతున్న ఇలాంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తుల గురించి చెప్పారు. అందులో శాస్త్రాల్లో విష్ణువు, రుద్రుడు ఇలా చెప్పరు. అక్కడ శబ్దాలన్నీ పరమాత్మ, బ్రహ్మ ఇలా ఉంటాయి. మరి ఆ బ్రహ్మ శబ్దానితో చెప్పబడేవాడు విష్ణువా, రుద్రుడా, బ్రహ్మ, ఎవరిని చెప్పుకోవాలి? కనుక ఇతనికి సందేహం కలిగింది. ఇలాంటి వాడు ఎవడు అనేటువంటి ఉద్దేశంతో అడగచ్చు. అందులో నారదుడు 3 లోకాలు సంచరించగలవాడు గనక, ఈ 3 లోకాల్లోనూ ఉండేటువంటి విషయాలన్నీ ఆయనకి తెలిస్తే గనక, 3 లోకాలంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం. విష్ణు పురాణంలో చెప్పబడినట్లుగా కృతకం, అకృతకం, కృతకాకృతకం అనే 3 లోకాలు. ఈ 3 లోకాలకే పేర్లు విష్ణు పురాణంలో కృతకము, అకృతకము, కృతకాకృతకం అని చెప్పారు. అంటే ఏంటండి కృతకం అంటే ఏంటి, కృతకాకృతకం అంటే ఏంటి, అకృతకం అంటే ఏమిటి? ఇప్పుడు మనకున్న లోకాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఆ ఉన్నటువంటి లోకాలన్నీ కూడాను ఎట్లా దీనికి చెప్తున్నా. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోకం వరకు కృతకము అని చెప్పబడుతుంది. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోకం వరకు కృతకము అని చెప్పబడుతుంది. జనోలోకం కృతకాకృతకం అని చెప్పబడుతుంది. జనోలోకం కృతకాకృతకం అని చెప్పబడుతుంది. అలాగే సత్యలోకం ఉన్నది, ఈ సత్యలోకం అకృతకము అని చెప్పబడుతుంది. పోనీ ఇక్కడ లోకం అనేటువంటి శబ్దానికి ఇంకో రకంగా మనం అర్థం తీసుకుంటే, 3 లోకములు అంటే
లోకం అంటే లోకస్తు భువనే జనే అని. ఈ లోక శబ్దం జనులు అనేటువంటి ఒక అర్థాన్ని కూడా ఇస్తుంది. అంటే ఇక్కడ మరి 3 లోకములు అన్నారు కదా, మరి లోక శబ్దం జనులు అనక జనులు అనేటువంటి అర్థాన్ని ఇస్తే మరి ఇక్కడ 3 ఏమిటి మరి? అంటే 3 రకాలైనటువంటి జనులు. 3 రకాలైనటువంటి జనులు ఎవరండి అంటే బద్ధులు, ముక్తులు, నిత్యులు అని. ఈ 3 రకాలైనటువంటి జనుల విషయం అంటే ఆ లోకాల్లో ఉండేటువంటి వాళ్ళ విషయంలో నీకేమన్నా తెలుసునా? 3 లోకాలు సంచరించేవాడివి కదా, అంటే 3 రకాలైనటువంటి జనులతో సంబంధం కలిగినటువంటి వాడివి కదా. అందువల్ల త్రిలోకజ్ఞుడివి కనుక నీకు తప్పనిసరిగా తెలుస్తుంది ఇలాంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడా. ఈ 16 గుణాలు కలిగినటువంటి వాడు విష్ణువా? ఆ బ్రహ్మశబ్దానికి అర్థం విష్ణువా, లేకపోతే శివుడా, లేకపోతే బ్రహ్మయా అనేటువంటి ఉద్దేశంతో ప్రశ్న వేశాడు అని మన పెద్దలు చెప్తున్నారు. అందువల్ల ఓ వాల్మీకి ముని, నువ్వు అడిగినటువంటి గుణాలన్నీ కూడా అనంతాలయ్యా అన్నాడు నారద మహర్షి. చాలా మంచి ప్రశ్న వేశావు, కానీ నువ్వు చెప్పింది 16 అనంతమైన గుణాలు ఉన్నాయి. అనంతావై గుణాహ అని శాస్త్రం వేదం చెప్తారు. అనంతాలు ఇవి సాధారణ మానవుల్లో దొరకవు. నువ్వు అడిగినటువంటి ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి మనిషిలో దొరకవు. అలాంటి గుణాలతో కూడినటువంటి నరుడి గురించి నాకు తెలుసు. సామాన్యమైనటువంటి మనుషుల్లో దొరకవు, కానీ విశేషమైనటువంటి వ్యక్తి నరుడే విశేషమైన వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వాళ్ళు దొరుకుతాయి. ఇవి గుణాలన్నీ కలిగినటువంటి ఆ నరుడు ఎవరో నాకు తెలుసు, నేను చెప్తాను, సావధానంగా విను అన్నాడు. అదేమిటో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. सीताराम 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 जय सीताराम. 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 सीताराम 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 जय सीताराम.
सीताराम 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 जय सीताराम 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 जय बोलो श्री सीतारामचंद्र भगवान की जय बोलो श्री सीतारामचंद्र भगवान की